రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. ధరణి పేరుతో గత ప్రభుత్వ పెద్దలు పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. పేదల భూములు తిరిగి వారికి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు అనేక మందిని కలిశాం. ఆ సమస్యల పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రధానంగా ఈరోజు వందలాది రిప్రజెంటేషన్లు వచ్చాయి. ఈ రిప్రజెంటేషన్లో అత్యధికంగా ఇళ్లకు సంబంధించింది. అదే రకంగా ధరణి పేరుతో ఆర్ఓఆర్ చట్టం 2020తో ఏవైతే ఆనాటి ప్రభుత్వం భూముల విషయంలో భూములున్న ఆసాములని ఎలా ఇబ్బంది గురయ్యారో అనేక పర్యాయాలు నేను చెప్పాను. ప్రత్యక్షంగా ఈరోజు మీడియా మిత్రులు కూడా దాన్ని గమనించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా అర్హులైన ప్రతి పేదవాడికి చిరకాల కోరిక ఏదైతే ఉందో ఒక ఇల్లు కావాలి అని ఆ ఇల్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొదటి విడతగా అనేక పర్యాయాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు అప్లికేషన్లో కూడా అత్యధికంగా ఇళ్లకు సంబంధించింది డబల్ బెడ్రూము ఇందిరమ్మ ఇళ్ళు కావాలన్నదే ఎక్కువ మంది వచ్చి అడిగారు. గడిచిన 10 సంవత్సరాల్లో సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో ఎన్నికలప్పుడే ఆ 2 BHK బొమ్మను చూపించి ఎన్నికల లబ్ధి పొందిందే తప్ప సామాన్యుడి చిరకాల వాంఛన తీర్చలేకపోయింది ఆనాటి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం మొదటి విడతగా 4.5 నుంచి 5 లక్షల ఇళ్ళు ఇస్తామని, ప్రతి సంవత్సరం రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్ళు తప్పకుండా పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇందిరమ్మ ఇళ్ళు ఏదో 3,500 ఇచ్చాం అని చేతులు దుడిపేసుకోం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా పేదోడికి ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామో 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. మొదటి విడతగా ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో ఇళ్ల స్థలము ఉన్న వారికి నువ్వు ఏ పార్టీ అని అడగము, ప్రతి గ్రామములో గ్రామ సభ పెట్టి పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఇల్లు ఇస్తాము. 400 చదరపు అడుగులలో ఇల్లు నిర్మించుకోవాలి. దాంట్లో ఒక చిన్న కిచెను, ఒక బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. 4 విడతలుగా ఈ 5 లక్షల రూపాయలు ఇస్తాం. మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ కావడంతోనే 1,00,000 రూపాయలు ఇస్తాం. లెంటర్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లీట్ కావడంతోనే 1,25,000 ఇస్తాం. స్లాబ్ అవటంతోనే 1,75,000 ఇస్తాం. గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000 రూపాయలు మొత్తము కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తాం.